Vidur is man of righteousness. అందరికీ నమస్కారం. మహాభారతంలో కొన్ని వందల క్యారెక్టర్స్ ఉండగా ఏపీజే అబ్దుల్ కలాం గారికి విదురుడు అంటే ఇష్టం. ఎందుకో ఈ కథలో చూద్దాం. హస్తినాపురంలో రాజ్యాలు వచ్చాయి పోయాయి. కాలం అనేక కథల్ని తన గర్భంలో దాచుకుంది. కానీ వాటిలో ఒక ధైర్యమైన గొంతు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. అద్భుతమైన జ్ఞానం, అసమానమైన నిబద్ధతతో నిండిన ఆ గొంతు నిజాన్ని, ధర్మాన్ని ప్రతిధ్వనించింది. ఇది ఎవరి కథ? ఇది విద్యాశక్తిని, వివేకాన్ని ధర్మంగా మార్చిన మహనీయుడు విదురుని కథ. విదురుడు వేదవ్యాసునికి జన్మించిన తృతీయ కుమారుడు, అంటే మూడవ కుమారుడు. ఆయన జననం ఒక ప్రత్యేకమైన సందర్భంలో జరిగింది. అంబికా అంబాలికలు ధృతరాష్ట్రుడు, పాండురాజులకు జన్మనిచ్చిన తరువాత వ్యాస మహర్షి ఒక దాసి ద్వారా విదురుడికి జన్మనిచ్చారు. జన్మతః ఆయన రాజు కాకపోయినా ఆయన జ్ఞాన సంపద, వివేకం, నిష్పక్షపాత బుద్ధి అపారం. అందుకే ఆయన మంత్రిగా గుర్తింపు పొందాడు, రాజుగా కాదు. ఆయనకు సైన్యాలను నడిపించే అవకాశం రాలేదు, గడ్డిపై రాజతిలకము లేదు. కానీ రాజులు తప్పు చేస్తున్నప్పుడు ధర్మాన్ని గుర్తు చేసిన ఏకైక గొంతు ఆయనది. ఇది విద్యాసంపన్నుడైన విదురుడు. ఆయన తల్లి ఒక దాసి అయినా విద్య, వివేకం, నిష్పక్షపాత ధర్మంతోనే బ్రతికాడు. ఆయన సలహాలు తరచుగా చేదు నిజాలుగా, కానీ అత్యంత అవసరమైనవిగా ఉండేవి. మహాభారత యుద్ధానికి దారితీసిన కీలక ఘట్టాలలో ఒకటి జోదం. దుర్యోధనుడు యుధిష్ఠిరుని జోదానికి ఆహ్వానించినప్పుడు ఏం జరగబోతుందో ముందుగానే గ్రహించాడు విదురుడు. ఆయన దృష్టి భవిష్యత్తును చూడగలదు. ఆయనకు రాబోయే ఉపద్రవం స్పష్టంగా కనిపించింది. అనేక సార్లు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మహారాజా, ఇది కేవలం ఆట కాదు, ఇది నీ సంతానానికి శాపమవుతుంది, మొత్తం కౌరవ వంశానికి వినాశనాన్ని తెస్తుంది అని. ఆయన మాటల్లో స్పష్టత, ఆర్తి స్పష్టంగా ఉండేవి. పుత్ర వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయిన ధృతరాష్ట్రుడు ప్రేమను మించిన ధర్మం లేదు అనుకొని మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం ఒక్క దుర్యోధనుడికి మాత్రమే కాదు, మొత్తం కురువంశానికి మరణశాసనమైంది. ఆ జోదం జరిగింది. యుధిష్ఠిరుడు తన సోదరుల్ని, రాజ్యాన్ని, ఆఖరికి తన భార్య ద్రౌపదిని కూడా జోదంలో ఓడిపోయాడు. ద్రౌపదిని నిండు మహాసభలో అవమానించినప్పుడు ఆ దృశ్యం చరిత్రలో చెరిగిపోని మచ్చలా మిగిలిపోయింది. మహావీరులైన భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మౌనంగా ఉండిపోయారు. ఎవ్వరూ నోరు మెదపలేదు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకున్నారు, తమ నిస్సహాయతను చాటుకుంటూ. కానీ ఆ సమయంలో ఒక్క వ్యక్తి మాత్రం లేచాడు. ఆయనే విదురుడు. ఆయన గొంతు చాలా స్పష్టంగా, ధైర్యంగా వినిపించింది. మహారాజా, మహిళలకు అవమానం జరిగిన చోట అదృష్టం నిలబడదు, ఆ ఇంటికి శాపం తప్పదు, ఈ అన్యాయం వినాశనానికి దారితీస్తుంది అని అన్నాడు. ఆయన మాటలు కేవలం అక్కడున్న గోడలకి మాత్రమే కాదు, ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్ని తాకాయి. అవి ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. విదురుడు మౌనం వహించలేదు, తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నీ ప్రేమ నీ చూపుని మూసివేసింది, నీవు నీతి తప్పిన రాజువి, ఈ అన్యాయాన్ని ఆపండి అని అన్నాడు. ధృతరాష్ట్రుడికి వినపడలేదో లేక వినాలనిపించలేదో కానీ అప్పటికే దుర్యోధనుడు అహంకారంతో నిండిపోయి ఉన్నాడు. విదురుణ్ణి నీవు దాసికుమారుడు అని అవమానించి మా సభ నుండి వెళ్ళిపో అని ఆగ్రహంగా ఆదేశించాడు. విదురుడు మౌనంగా బయటకు నడిచాడు. ఆయన ప్రతిస్పందించలేదు, ఎందుకంటే ఆయనకు వాదనలు అవసరం లేదు. సత్యం అతని వైపే ఉంది. సత్యం ఎప్పుడూ తనను తాను నిరూపించుకుంటుంది. ఆయన నిష్క్రమణ కేవలం భౌతికంగా కాదు, ధర్మం ఆ సభను వీడినట్లే ఉంది. అంతలో శ్రీకృష్ణుడు శాంతి సందేశంతో హస్తినాపురానికి వచ్చాడు. మహాభారత యుద్ధాన్ని నివారించడానికి ఆయనకు చివరి ప్రయత్నం అది. అయితే శ్రీకృష్ణుడు ఎక్కడ బస చేయాలి? అహంకారంతో నిండిన రాజమహల్లో కాదు. శ్రీకృష్ణుడు నేరుగా విదురుని ఇంట్లో నివసించాడు. ఈ సంఘటన అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ధర్మం ధర్మాన్ని గుర్తిస్తుంది, సత్యం సత్యాన్ని ఆశ్రయిస్తుంది. శ్రీకృష్ణుడు విదురుడి నిరాడంబరమైన ఇంట్లో బస చేయడం ఆయన ధర్మానికి ఇచ్చిన గొప్ప గుర్తింపు. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, శక్తి ఉన్నవారే మాట్లాడగలరని, పదవులు ఉన్నవారికే మాట నిలబడుతుంది అని. కానీ విదురుడు చూపించాడు, రాజు కాకపోయినా, పదవులు లేకపోయినా ధర్మం చెబితే ప్రపంచం వినాలి. అవి కేవలం సలహాలు కాదు, అవి మార్గదర్శకాలు. ఆయన జీవితం ఒక పాఠం. నేటి మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంలో, కార్యాలయంలో, సమాజంలో తప్పు జరుగుతున్నా మనం మౌనంగా చూస్తూ ఉండిపోతాం. మన మాట వల్ల ఏమవుతుంది, ఎందుకు గొడవ అని వెనకడుగు వేస్తాం. కానీ విదురుడి కథ చెబుతుంది, బిగ్గరగా చెప్పనక్కర్లేదు, స్పష్టంగా, ధైర్యంగా చెప్తే చాలు అని. ధర్మానికి గొంతుంటే చాలు, వినే చెవులు తారసపడతాయి. విదురుడు రాష్ట్రాన్ని నడపలేదు, కానీ నిజాన్ని నడిపాడు. ఆయన మాటలకి పదవులు లేవు, కానీ పరిమితులు కూడా లేవు. ఆయన ధర్మవాక్యాలు కాలాతీతమైనవి. రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి,
కానీ విదురుని ధర్మవాక్యాలు, అవి చూపిన నిజాయితీ, నిష్పక్షపాత బుద్ధి ఇవాళకి కూడా మనం వినేలా ఉన్నాయి. అవి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయి. నేటి మన జీవితంలో కూడా ఒక విదురుడు అవసరం. నిశ్శబ్దంగా అయినా స్పష్టంగా ధైర్యంగా మాట్లాడగల గొంతు అవసరం.